ఇలా మన ట్యాంక్ ని ఇలా మార్చేద్దాం కండి. ఫ్రెండ్స్, నేను మీ శ్రీవాత్సవ్. మీరు చూస్తున్నారు అక్వేరియం. చూసినప్పుడు చాలా రెడ్ గా ఉంది. సరే రండి క్లీన్ చేద్దాం. మనం ఫుల్ ట్యాంక్ క్లీనింగ్ అయితే చేయబోతున్నాం. ఫస్ట్ నేను అక్వేరియం కొన్న లైట్ టాప్ ని తీసి పక్కన పెట్టుకున్నాను. ఒక్కొక్క చుక్క వాటర్ బకెట్ లో వేసుకుంటున్నాను. వచ్చాడు కాల్చాడు చచ్చాడు రిపీట్, వచ్చాడు కాల్చాడు చచ్చాడు రిపీట్, వచ్చాడు కాల్చాడు చచ్చాడు రిపీట్, వచ్చాడు కాల్చాడు చచ్చాడు రిపీట్. ఇవాళ కూడా వస్తాడు కాల్స్తాడు చస్తాడు రిపీట్. నా వల్ల కాదు అన్నయ్య, నా వల్ల కాదు. ఏదో మన సూర్యాన వల్ల అర్థం కావట్లేదా? వాటర్ మొత్తం తీస్తాం. తర్వాత చేపలన్నిటిని ఒక బకెట్ లో వేసుకున్నాను. నీళ్ళు చూసాగా చేపలకి ఏదో అవుతుందని మా తమ్ముడు గోల. ఆ తర్వాత నేను మోటార్ ని క్లీన్ చేయడం మొదలు పెట్టాను. మనదైతే నార్మల్ ఫిల్టర్ మోటార్. మీ దగ్గర ఏమైనా జంప్ చేసే ఫిషెస్ అంటే టైగర్ షార్క్స్, గోల్డ్ ఫిషెస్, బెట్టాస్, గప్పీస్, జీబ్రాస్ ఇలాంటి ఫిషెస్ అన్ని ట్యాంక్ లోంచి ఈజీగా జంప్ చేసేస్తాయి. మీ దగ్గర ఏమైనా జంప్ చేసే ఫిషెస్ ఉంటే మీరైతే ఈ ఫిల్టర్ ని వాడచ్చు. మీరు ఈ ఫిల్టర్ పెట్టి పైన జంప్ చేయకుండా ఒక క్యాప్ వేసుకోవచ్చు. ఫిల్టర్స్ లో ఇంకో టైప్ కూడా ఉంటుంది, అదే స్పాంజ్ ఫిల్టర్. మీ దగ్గర ఏమైనా జంప్ చేయని ఫిషెస్ అంటే డెక్కోస్, కొన్ని రకాల క్యాట్ ఫిషెస్, సీ హాక్సెస్ ఇలా జంప్ చేయని ఫిషెస్కి మీరు ఈ స్పాంజ్ ఫిల్టర్ వాడచ్చు. ఇతర ఫిషెస్ కూడా వాడచ్చు. అయిన క్యాప్స్ ని చిన్న హోల్ ఉంచుకోవాలి. ఆ తర్వాత నేను అక్వేరియం లో ఉన్న టాయ్ ని నీట్ గా కడుక్కున్నాను. ఆ తర్వాత నేను అక్వేరియం గ్రౌండ్ లో ఉన్న పెబుల్స్ ని నీట్ గా ఒక జగ్గులో వేసుకొని వాష్ చేసుకున్నాను. ఇప్పుడు అసలు పని నా అక్వేరియం ని ట్యాప్ దగ్గర తెచ్చి చిన్న ప్లాస్టిక్ ప్లేట్ మీద పెట్టి నీట్గా కడుక్కున్నాను. అక్వేరియంని డైరెక్ట్గా కింద పడితే స్క్రాచెస్ పడిపోయాయి. మనం ఎప్పుడు మన అక్వేరియంని సర్ఫ్తో క్లీన్ చేయకూడదు. ఒకవేళ క్లీన్ చేస్తే ఆ కెమికల్స్కి ఫిషెస్ చనిపోతాయి. ఒకవేళ క్లీన్ చేయాలంటే లెమన్తోని సాల్ట్తోని క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత నేను ట్యాంక్ని తెచ్చి మళ్ళీ దాని ప్లేస్లో పెట్టేశాను. ఆ తర్వాత మనం కడుక్కున్న పెబుల్స్ని నీట్గా ట్యాంక్లో వేసేసాను. పెబుల్స్ అన్ని వేసిన తర్వాత బొమ్మని మోటార్ని రెండింటిని పెట్టేశాను. ఆ తర్వాత నేను ఒక్కొక్క జగ్గుతో వాటర్ వేయడం స్టార్ట్ చేశాను. A little longer than a few minutes later. వాటర్తో వేసిన తర్వాత బ్లూ లిక్విడ్ని ఓ 5 డ్రాప్స్ వేసి మోటార్ వేసి వదిలేసాను. 1 hour later. ఆ తర్వాత ఒక్కొక్కటిగా చేపలన్నింటినీ అక్వేరియంలో వేసేసాను. మీకైతే స్పీడ్ చేసి చూపిస్తున్నాను కానీ ఆ ఒక్క షార్క్ అనేటకే నాకు చాలా టైం పట్టింది. మొత్తానికి చేపలన్నింటినీ వేసిన తర్వాత ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా ఉంది. ఈ వీడియో మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.